కూడా లోకరక్షకుడిని యేసుక్రీస్తు వారి పేరిట వందనాలతో ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నాము. అందరికి వందనాలు. ఈ సమయం దేవునికి మహిమ కలిగినట్లు మన అందరి ఆత్మలకు వాక్యం ద్వారా బలపరచబడి, ప్రోత్సహించబడి, సరిచేయబడి 2026వ సంవత్సరంలో కూడా మనమందరము దేవుని పక్షంగా నిలబడి విశ్వాసులుగా, పరిశుద్ధులుగా, సొంత రక్షణను భయంతోనూ వణుకుతోనూ కొనసాగించుకొని ఈ సంవత్సరపు దీర్ఘాయువుతో సుఖజీవితో గడి సంవత్సరముగా శాంతియుతంగా మనం మన కుటుంబాల సంఘాలు జీవించినట్లు మరి ఈరోజు ఏర్పాటు చేసిన కొన్ని అంశాలను మనం పరిశీలన చేద్దాం. రక్షణ కొనసాగింపునకు నూతన సంవత్సర సందేశములు అనేటువంటి మొదటి అంశంలో ఒక 3 పాఠాలు మనం చూసాం. ఈరోజు మరికొన్ని పాఠాలను మనం పరిశీలన చేయబోతున్నాం. 2026 సంవత్సరంలో కూడా మన సొంత రక్షణను కొనసాగించాలి. దేవుడు కోరుకుంటున్నది మరి పరలోకానికి 7 మెట్లు, రక్షణ పొందుట, రక్షణలో నిలుచుట, రక్షణలో కొనసాగుట, రక్షణలో ఎదుగుట. దేవుడు కోరుకున్న రక్షణ ఆత్మ ఫలము ఫలించుట. మరి ఫలించిన వాడు దేవుని సంబంధిగా మేలు చేయుట. ఇలా కొన్ని మెట్లను మనము గతంలో నేర్చుకుని ఉన్నాము. సో దేవుడు మనకు ఒక్కొక్క సంవత్సరాన్ని దయా కిరీటంగా దయచేస్తున్నాడంటే మనము దేవుని పక్షంగా ఉండి మనం దేవునికి ఇష్టలుగా, దేవుని దృష్టిలో ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు మరి మనకు సమస్తము సమకూరుస్తాడు దేవుడు. అందుకే దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుడుకు సమస్తము సమకూడి జరుగుతున్నదని ఎరుగుతూ ఉన్నాడు. యోహాను గారు తన పత్రికలో క్రీడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అనిశ్చల వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు. అందువలన ఈరోజు మనము ఈ 2026వ సంవత్సరం కూడా మన ఆత్మీయ జీవితం బాగుండాలి, మన సొంత రక్షణను కొనసాగించాలి, రక్షణలో ఎదగాలి, ఎదిగినవాడు ఫలించాలి, ఫలించేవాడు పని చేయాలి. అంటే ఎదిగిన వాడే పని చేస్తాడు, పని చేసేవాడే ఫలిస్తాడు. ఫలించేవాడే దేవుడు కోరుకున్నట్లు మేలు చేసి దేవుని సంబంధిగా ఇచ్చిన ఆయుష్కాలాన్ని సద్వినియోగం చేసుకోగలడు. అందువలన ఈ భూనివాస జీవితంలో 2026లో కూడా దేవుని కుమారులు ఎవరు అనేటువంటి మొదటి అంశాన్ని మనం పరిశీలించేద్దాం. 2026లో కూడా ప్రతి సంవత్సరము కూడా దేవుడిచ్చిన భూనివాస జీవితంలో కాలము, సమయం తండ్రి తన స్వాధీనం ముందుంచుకొని మనుషులందరికీ స్వేచ్ఛను, స్వాతంత్రమును ఇచ్చిన దేవుడు. మంచి చెడులను ఆదాము నుండి పొందుకున్న ప్రతి మనిషి మరి దేవుడు మనకు జీవమును మరణమును 2 చూపించాడు. ఆత్మానుసారమైన మనసుతో జీవమును ప్రేమించేవాడు ఆత్మానుసారమైన మనసుతో 2026వ సంవత్సరంలో కూడా దేవుని కుమారుడుగా జీవించగలడు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఎంతో మంది దేవుని కుమారులు అగుచున్నారు, ఎంతో మంది దేవుని కుమారులుగా పుట్టుచున్నారు. సో ఈ గూగుల్ మీట్లో ఉన్న మనమందరం కూడా కొంతమంది దేవుని కుమారులుగా ఉన్నాము, మరి కొంతమందిని దేవుని కుమారులుగా తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాము. సో దేవుడు మనకిచ్చిన ఆయుష్కాల, ఆరోగ్య, ఆనందకరమైన జీవితాన్ని బట్టి మరి భూనివాస జీవితంలో 2026లో కూడా దేవుని కుమారులు ఎవరు, దేవుని కుమారులు ఎవరు అనే స్పృహలోనే మనం ఉండాలి. దేవుని కుమారులుగా ఉంటేనే దేవుని వారసులు అవుతారు. దేవుని వారసులు మాత్రమే
దేవత్వాన్ని సంపాదించుకుంటారు. దేవత్వాన్ని సంపాదించుకున్న వారు మాత్రమే నిత్యత్వంలోనికి, నిత్య జీవంలో మరి నిత్య స్వాస్థ్యము, నిత్య నివాసము, నిత్య జీవము, నిత్య రాజ్యము, నిత్య సింహాసనము, నిత్య మహిమ, నిత్యానందము పొందగలరు. ఈ 7 పరిధులు నిత్య నివాసము, నిత్య స్వాస్థ్యము, నిత్య జీవము, నిత్య రాజ్యము, నిత్య సింహాసనము, నిత్య మహిమ, నిత్యానందం అనేది నిత్యత్వానికి వెళ్ళిన వారికి సమకూర్చుకుని ఏర్పాట్లు ఇవి, సంపాదించుకుని ఏర్పాట్లు ఇవి. మరి నిత్యత్వానికి వెళ్ళాలంటే దేవుని యొక్క తత్వాన్ని మనం సాధించుకోవాలి. భూనివాస జీవితంలో దేవుని యొక్క తత్వమును మనము సంపాదించుకోవడమే రూపాంతర కార్యక్రమం. దేవత్వము ఎవరు సంపాదించుకోగలరంటే దేవుని వారసత్వానికి దేవుని వారసత్వం పొందిన వారే దేవత్వాన్ని సంపాదించుకోగలరు. దేవుని వారసత్వం ఎవరు పొందగలరంటే దేవుని కుమారుడు మాత్రమే మరి దేవుని వారసత్వాన్ని పొందుకోగలరు. ఈ విధంగా 2026లో కూడా సాతానుడు అందరి మీద బాణాలు సంధించే అవకాశం ఉంది. సాతానుడు అందరి మీద వల వేసే అవకాశం ఉంది. సాతానుడు అందరికీ ఉరి వేసే ప్రమాదం ఉంది. సాతానుడు ఎవరిని మృంగే అవకాశం ఉంది. గర్జించే సింహములే వెదికే అవకాశం ఉంది. ఇలాంటి పరిధిలో నుండి దేవుని కుమారుడుగా 26వ సంవత్సరం మనం జీవించగలమా? ఆల్రెడీ దేవుని కుమారులైన వాళ్ళు ఆ కుమారత్వాన్ని కాపాడుకోవాలి. దేవుని కుమారులు కాని వారిని మనము దేవుని కుమారులుగా మార్చాలి. కాబట్టి ఈరోజు మన పాఠంలో మొదటి పాఠంగా భూనివాస జీవితంలో 2026లో కూడా దేవుని కుమారులు ఎవరు? ఇది మన యొక్క పాఠం యొక్క అంశం. ఈ అంశంలో మనము ఒక 5 ముఖ్యమైన పాయింట్లను మనం పరిశీలన చేద్దాం. దేవుని కుమారులుగా ఈ సంవత్సరం ఉండడానికి మనము అర్హులమా అని ఆలోచించినప్పుడు మొదటగా భూమి మీద పుట్టి శిశుబాల దశలో ఉన్న వారు అందరూ దేవుని కుమారులే. ఇది నెంబర్ 1 పాయింట్. పుట్టిన వారందరూ ప్రపంచవ్యాప్తంగా పుట్టిన వారందరూ దేవుని కుమారులే. పుట్టి ఇంకా శిశు దశలోను బాల్య దశలోను ఉన్న వారందరూ కూడా దేవుని కుమారులే. ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో నరుని సృజించాడు కాబట్టి వాళ్ళందరూ దేవుని కుమారులే. 127 కీర్తన 3-4 వచనాల్లో కుమారులు యెహోవాకు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అన్నాడు. కాబట్టి మరి దేవుడిచ్చే బహుమానము దేవుని కుమారులుగా ఇస్తున్నాడు. ఇది మొదటి విషయం. ఇక రెండవ విషయాన్ని ఆలోచించినప్పుడు దేవుని కుమారులుగా పుట్టిన వారు శిశుబాల్య దశలో దాటి యవ్వన దశకు వచ్చినప్పుడు దురాశ చేత మరలు కొల్పబడిన వారై శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలకు లోనై మరి దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కన్నట్టుగా ఏ భేదము లేకుండా అందరూ పాపం చేస్తున్నారు. దేవుడు నుంచి మహిమను పొందలేకపోతున్నారు. రోమా 3:23లో మనం అనేక సందర్భాలు చూసాం. సో ఇట్టి పరిస్థితుల్లో పుట్టినవారు శిశుబాల దశలో ఉన్నవారు దేవుని కుమారులు. మరి యవన దశలో అందరూ పాపులయ్యారు. మంచి చెడ్డల తెలివి పరిపక్వమైన దశకు వచ్చినప్పుడు మళ్ళా దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఆప్షన్ అంటే ఒక 10th ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్ తప్పిపోయినప్పుడు ప్రభుత్వం వారు ఏ విధంగా సప్లిమెంటరీ ఇస్తుందో ఆ విధంగా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోయిన ప్రతి ప్రపంచ దేశంలో ఉన్న వారందరికీ దేవుడు ఇచ్చిన సప్లిమెంటరీని మళ్ళా దేవుని కుమారత్వాన్ని పొందుకునే అవకాశం. అంటే వాడు క్రొత్తగా జన్మించే ఒక అవకాశాన్ని ఇచ్చాడు. నీతి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వాడు మళ్ళా దేవుని కుమారుడు కాగలడు.
దేవుని కుమారుడు అవడానికి దేవునికి పుట్టిన వారందరూ దేవుని కుమారులయ్యే అవకాశం ఉంది. మనం మొదటి జన్మలో తల్లిదండ్రులకు శరీరధారిగా పుట్టినప్పటికీ అందులో ఉన్న ఆత్మ దేవుని కుమారుడుగా ఉన్నాడు. కానీ యవన వయసులో పాపం చేసినందువల్ల ఆ యొక్క ఆత్మ కుమారత్వాన్ని కోల్పోయి మీరు మీ తండ్రికు అపవాది సంబంధులు అనే స్థితికి వెళ్ళిపోయింది. ఇటు పరిస్థితుల్లో ఆ ఆత్మ తిరిగి దేవుని కుమారుడు అవడానికి దేవునికి పుట్టాలి. దీన్ని కృత జన్మ అన్నాము. అందువలన దేవుని వాక్యం మూలంగా దేవునికి పుట్టిన వారందరూ దేవుని కుమారులే. ఇది రెండవ ఆప్షన్. దేవుని వాక్యము అనే బీజం ద్వారా పుట్టిన వారందరూ దేవుని కుమారులే. ఈ విషయాన్ని యోహాను తన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో చెప్పడం జరిగింది. ఒకసారి చదువుకుందాం. ఎవరైనా ఈ సంవత్సరం పుట్టిన వాళ్ళందరూ ఈ డిసెంబర్ వరకు శిశుబాల దశలో ఉన్న వారందరూ కూడా దేవుని కుమారులే. మొదటి ఆప్షన్. 17 సంవత్సరాలు దాటిన తర్వాత యవన వయస్సులో 13 నుంచే టీనేజ్ స్టార్ట్ అవుతుంది అంటున్నాం. మంచి చెడ్డల తెలివి ఎరిగిన వారుగా, మరి మంచి చెడ్డల తెలివి పరిపక్వమైనప్పుడు అందరూ యవన దశలో పాపం చేస్తున్నప్పుడు దేవుని కుమారత్వాన్ని కోల్పోయి మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు లేక సర్ప సంతానమా అనే పేరుతో దేవునికి దూరం అయిపోయి దేవుని రాజ్యము నుండి సాతాన్ రాజ్యంలోనికి మారిపోయిన వారందరికి దేవుడు ఇచ్చిన మరొక ఆప్షనే క్రొత్త జన్మ. కాబట్టి ఈ జన్మలో దేవుని వాక్యము మూలంగా దేవునికి పుట్టిన వారందరూ కూడా దేవునికి కుమారుడు అయ్యే అవకాశం. ఇది ఆప్షన్, మొదటి ఆప్షన్. అందుకే యాకోబు 1:18 ఏమనంటే తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్పం ప్రకారం కనేను అంటున్నాడు. ఆయన మళ్ళా సత్యవాక్యం ద్వారా కంటున్నాడు. సత్యవాక్యం అనగా సువార్త ద్వారా కంటున్నాడు. రక్షణ సువార్త ద్వారా కంటున్నాడు. సో ఈ సంవత్సరం ఎవరైతే సత్యవాక్యం ద్వారా సత్యానికి విధేయత చూపి విని విశ్వసించడానికి గ్రహించి విశ్వాసం ఉంచి మారు మనసు పొంది యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని మరి ప్రభునామను బట్టి ప్రార్థన చేసి నీళ్ళలో ముంచుట అనే బాప్తిస్మం తీసుకునడానికి సిద్ధపడ్డారో వాళ్ళందరూ ఈ సంవత్సరం దేవుని కుమారులు అయ్యే అవకాశాన్ని పొందుకుంటారు. అందులో భాగంగా ఈ సంవత్సరం ఎవరెవరైతే కృతగా జన్మిస్తారో వాళ్ళందరూ దేవుని కుమారులు అవుతారు. ఇది రెండవ విషయం. ఇక మూడో విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవుని కుమారులుగా 2026 సంవత్సరంలో ఎవరు ఉండగలరు అంటే ఈ సంవత్సరం పుట్టేవాళ్ళు మరియు గతంలో ఎప్పుడో వారి వయసును బట్టి 20 సంవత్సరాలకు ముందు, 10 సంవత్సరాలకు ముందు, 5 సంవత్సరాలకు ముందు, 2 సంవత్సరాలకు ముందు, 1 సంవత్సరానికి ముందు ఇలా బాప్తిసం పొందిన వారు ఆ కుమారత్వాన్ని కాపాడుకోవడానికి ఆ కుమారత్వాన్ని కాపాడుకోవచ్చు, ఆ కుమారత్వాన్ని కోల్పోవచ్చు. కానీ 2026లో ఎవరు దేవుని కుమారులు అనేటువంటి మూడో అంశాన్ని మనము పరిశీలించినప్పుడు ఒక లేఖనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 నుంచి మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 నుంచి 16 వరకు చదువుకుందాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. కాబట్టి ఈ లేఖనాన్ని మనం పరిశీలించినప్పుడు 14వ వచనంలో ఎవరు దేవుని కుమారులు 2024లో కానీ లేక గత కొన్ని సంవత్సరాలుగా కానీ ఎవరు దేవుని కుమారులు అనే ప్రశ్నించుకున్నప్పుడు మనకు లభించే సమాధానం దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వాళ్ళందరూ దేవుని కుమారులే. శిశుబాల్య దశలో ఉన్న వారికి, పుట్టిన వారికి
వాళ్ళు దేవుని కుమారత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ దేవుని కుమారులే. కానీ దేవుని కుమారత్వాన్ని కోల్పోయిన తర్వాత 2026లో ఎవరు దేవుని కుమారులుగా ఉండగలరు అంటే మరి కొత్తగా జన్మించిన వాళ్ళని చూసుకున్నాం. దేవునికి కుమారులుగా సత్యవాక్యం ద్వారా పుట్టిన వారిని చూసుకున్నాం. ఇక మూడో విషయం, ఈ 2026 సంవత్సరం పూర్తిగా 365 రోజులు 12 నెలలు నేను దేవుని కుమారుడిని అని నిరూపించుకోవడానికి దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అంటున్నాడు ఇక్కడ పౌలు గారు రోమాపత్రిక రాసు. సో ఈ సంవత్సరం పుట్టుండొచ్చు, గత సంవత్సరం పుట్టుండొచ్చు, 3 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం మనం క్రొత్తగా జన్మించినప్పటికీ 2026లో కూడా నువ్వు దేవుని కుమారుడుగా ఉన్నావా లేదా అని చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోవడానికి ఆధారమే నీవు నేను దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామా? అయితే నువ్వు ఖచ్చితంగా 2026లో కూడా దేవుని కుమారుడవే. దేవుని ఆత్మ చేత అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాము. పరిశుద్ధాత్మని వరాన్ని ఎప్పుడు పొందుకున్నామంటే మనం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదని అపోస్తలులు 2:38లో సెలవిచ్చినట్టు ఎవరైతే మారు మనసు పొంది పాప క్షమాపణ కోసం బాప్తిసము యేసుక్రీస్తు నామాన్ని నమ్మి బాప్తిసం పొందారు వాళ్ళందరూ పరిశుద్ధాత్మ వరాన్ని పొందారు. ఆ వరాన్ని పొందడం ఎందుకు అంటే రూపాంతరానికి, సర్వసత్యంలోనికి నడిపించబడ్డానికి. దేవుడు కోరుకున్న క్రీస్తు లాంటి సారూప్యతను సాధించడానికి మరి గలతీ 5:22లో సెలవిచ్చినట్టు ఆత్మ ఫలం ఫలించడానికి బాప్తిసం పొందినప్పటి నుంచి మన జీవితాంతము సర్వసత్యంలోనికి నడిపించబడాలి. అలా మన ఆత్మను నడిపించేది పరిశుద్ధాత్మ. మన ఆత్మ పరిశుద్ధాత్మ చేత నడిపించబడినప్పుడు మన దేహాన్ని మన ఆత్మ సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. మన దేహాన్ని క్రియల్లోనికి, ప్రవర్తనలోనికి, మాటల్లోనికి, స్వభావంలోనికి, వ్యక్తిత్వంలోనికి నడిపించేది మన దేహం. మన దేహము బలహీనమైనప్పుడు సర్వసత్యంలోనికి నడిపించే శక్తి చాలదు. కాబట్టి ఆయన అపోస్తలులు సెలవిచ్చినట్టు ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని చెప్పాడు. ఈ రోజు కూడా బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్న వారు శక్తి పొందుతారు. ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత మన ఆత్మ శక్తివంతంగా విశ్వాస జీవితంలో, నీతియుక్తమైన జీవితంలో, పరిశుద్ధమైన జీవితంలో, భయభక్తులు గల జీవితంలో మన ఆత్మను పరిశుద్ధాత్మ నడిపించినప్పుడు మనము సర్వసత్యములోనికి కొనసాగినప్పుడు 2026 సంవత్సరం అంతా కూడా దేవుని కుమారులుగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభువుకు మాట సెలవిచ్చారు, అనేక మంది మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. సాతానుడు ఎవరికి బాణం వేస్తాడో, ఎవరి మీద అగ్ని బాణం వేస్తాడో, ఎవరిని మింగేస్తాడో, గర్జించు సింహంలో మింగేస్తాడో, ఎవనికి వల వేసి లాగేస్తాడో, ఎవనికి ఉరి వేసి తప్పిస్తాడో తెలియదు. ఆయన ఉరిలో పడిపోయే ప్రమాదం ఉంది. మనకు జీవితాంతము మీ విరోధి అయిన అపవాది అన్నాడు పేతురు గారు. ఒక క్రైస్తవునికి, ఒక దేవుని కుమారుడికి జీవితాంత విరోధి ఎవరై అంటే సాతాను. ఏ టైంలోనైనా గర్జించి సింహం వలె మింగడానికి ట్రై చేస్తాడు, ఏ టైంలోనైనా ఉరి వేస్తాడు. అపవాది ఉరిలో పడకుండా జాగ్రత్త పడాలి. వాడు వేసే అగ్ని బాణాల్లో నుంచి మనము తప్పించబడాలి. అలా ఉండాలి అంటే సర్వసత్యములోనికి 2026లో కూడా నడిపించబడినప్పుడే డిసెంబర్ 31 వరకు కూడా దేవుని కుమారులుగా ఉంటారు. దేవుని ఆత్మ చేత ఎందుకు నడిపించబడతారో వాళ్ళ దేవునికి. ఇది మూడో విషయం. ఇక దేవుని కుమారులుగా 2026 సంవత్సరంలో ఎవరు ఉండగలరు అనేది నాలుగో విషయాన్ని మనం చూసినప్పుడు మరి ఎఫెసీ 4:24 వచనం 22 నుంచి 24 వరకు మనం చదువుకోగలిగితే
మనకు అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వరకు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని కుమారుడు అంటే దేవుని పోలిక కావాలి. దేవుని పోలిక ఉన్నవాడే దేవుని కుమారుడు. మనమందరము శరీరరీత్యా మన తల్లిదండ్రులు పోలికుంటేనే మనము వాళ్ళ కుమారులము. శరీరరీత్యా ఏ విధంగా ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె తల్లిదండ్రుల పోలికను ధరించుకుని వాళ్ళ కుమార్తెగా వాళ్ళ కుమారుడుగా ఉంటారో, ఆత్మీయంగా మన దేవుని కుమారుడు అనుకోవడానికి 2026వ సంవత్సరంలో కూడా మనలో దేవుని పోలిక ఉంటే మనం దేవుని కుమారులు. అక్కడ అన్నాడు దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావము ధరించుకునేవారుగా ఉండాలంటున్నాడు. అంటే 2026లో కూడా ఈ రూపాంతర కార్యక్రమంలో దేవుని పోలికగా సృష్టించేది నవీన స్వభావాలు. ప్రాచీన స్వభావాలు మనం బాప్తిస్మలో పరిత్యజించాం, హృదయంలో చంపుకున్నాం, నీటిలో పాతిపెట్టాం, తిరిగి లేచేం, నూతన సృష్టి అయ్యాం. అప్పటి నుంచి ఇక నవీన స్వభావాల కొరకు మనం సజీవిగా సమర్పణలో మన ఆత్మను మన శరీరాన్ని సమర్పించుకుని ఉన్నాము. 2026లో కూడా పూర్ణాత్మను దేవునికి సమర్పించాలి. సజీవిగా శరీర సమర్పణ కూడా దేవునికి వాక్యానికి సమర్పించాలి. అలా సమర్పించినప్పుడే మన ఆత్మకు నవీన స్వభావాలు ధరించుకోగలము. ప్రాచీన స్వభావాలు విడిచి నవీన స్వభావాలు ధరించుకున్నవాడే దేవుని కుమారుడు. నవీన స్వభావాలు అనగా దేవునికి సంబంధించిన పోలికను తెలియజేసేవి, అనగా ప్రేమ, నీతి, పరిశుద్ధత. ముఖ్యంగా ఈ స్వభావాలు మనం ధరించుకోవాలి. నవీన స్వభావాల కింద చాలా ఉన్నాయి. దైవిక సంబంధించిన గుణాలన్నీ నవీన స్వభావాలే. దేవుని యొక్క తత్వానికి సంబంధించినవన్నీ నవీన స్వభావాలే. కాబట్టి ముఖ్యంగా ప్రేమించడం, నీతిగా జీవించడం, పరిశుద్ధులుగా ఉండడం, అందరితో సమాధానంగా ఉండడం, తగ్గింపు కలిగి ఉండడం, క్షమించే గుణము కలిగి ఉండడం, కరుణ, జాలి, దయ, ఇలాంటివన్నీ దేవుని పోలికగా సృష్టించేటువంటి నవీన స్వభావాలు. ఇట్టి స్వభావాలను మనము సంపాదించుకోగలిగితే, సంపాదించుకోవడానికి కొరకు పూర్ణాత్మ సజీవియాగా శరీర సమర్పణ చేయగలిగితే 2026 సంవత్సరంలో కూడా మనం ఒక మెట్టు ఎదిగి, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. 2026లో కూడా మా అంతరంగ పురుషుడు నూతన పరచబడ్డాడు, దేవుని పోలికను సంపాదించుకున్నాడు. దేవుని పోలికను మాటల్లోనూ, క్రియల్లోనూ, ప్రవర్తనలోనూ, స్వభావాల్లోనూ, వ్యక్తిత్వంలోనూ ఈ సంవత్సరం అంతా ప్రదర్శించిన వాడే దేవుని కుమారుడు. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే, సార్దీ సంఘాన్ని ఉద్దేశించి యోహాను గారు ప్రకటన 3వ అధ్యాయంలో చెప్తున్నారు, కొంతమంది జీవించుచున్నావన్న పేరు మాత్రము కలదు కానీ నీవు మృతుడు అంటున్నాడు. జీవించుచున్నావన్న పేరు, క్రైస్తవుడు అనే పేరు, క్రీస్తు సంఘము అనే పేరు మాత్రమే చాలదు, జీవితం కూడా ఉండాలి. క్రీస్తు బోధ ఉండాలి మన జీవితంలో. కాబట్టి ప్రియమైన వారులారా, 4వ విషయం, దేవుని పోలికను సంపాదించుకోవడానికి సజీవియాగా శరీర సమర్పణ, పూర్ణాత్మ సమర్పణ చేసిన వారు మాత్రమే దేవుని కుమారులుగా ఉండగలరు. నేను రక్షణ పొందేశాను అని చెప్పుకుంటూ మరి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాల మీద దృష్టి పెట్టకపోతే, మనం వినే పాఠాలు, సేవకులు తయారు చేసే పాఠాలు కూడా
నవీన స్వభావాలను ధరింపచేసే పాఠాలే వినాలి, అవే నేర్చుకోవాలి, అవే సేవకులు తయారు చేయాలి. వ్యర్థమైన వివాదాలని విడిచిపెట్టి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాలను ధరించుకోవడానికి బైబిల్లో ఆత్మ ఫలము, వెలుగు ఫలము, నీతి ఫలము, ఇలా ఎన్నో అంశాలు మనం విన్నప్పుడే కొత్తగా జన్మించిన వారు ఆత్మీయంగా పాల వంటి ఆహారంతో ఎదిగి అన్నం వంటి ఆహారంతో శక్తి పొంది బలమైన ఆహారంతో దేవుని సేవ చేయగలరు. అట్టివారు మాత్రమే బలవంతుని చేతిలో బాణాలుగా ఆత్మ దేవునికి సమర్పించుకోగలరు. పూర్ణాత్మ సమర్పణ, సజీవియాగా శరీర సమర్పణ దేవునికి చేయగలరు. ఇది 4వ విషయం. ఇక 5వ విషయాన్ని మనం పరిశీలించినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం పరిశీలించినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం పరిశీలించినప్పుడు ఒకరు చదవగలిగితే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సో 2026లో కూడా నేను దేవుని కుమారుడుగా ఉండాలి అనుకుంటున్నాను అని ఎవరైనా అనుకుంటే ఏం చేయాలని అర్థమైంది. 5వ విషయం సమాధానపరచాలి. ఎవరిని సమాధానపరచాలి? సాతాను కుమారులను, పాపులను, నశించిన ఆత్మలను, ఏ భేదము లేకుండా అందరూ పాపం చేసిన వారిని, నీతిమంతుడు లేదు ఒక్కళ్ళు, అందరూ త్రోతపేకంగా పనికి మాలిన వారిని, బలహీనులను, పాపులను, దేవునికి శత్రువులైన వారిని, శత్రువులను దేవునితో ఏం చేయాలి? సమాధానపరచాలి. దేవుని కుమారుడుగా పుట్టిన ప్రతి మనిషి ఈ భూమి మీద శరీరరీత్యా పెరుగుతున్నప్పుడు, యవన దశకు వచ్చినప్పుడు బలహీనుడయ్యాడు. మొదట బలహీనుడుగా ఉన్న ప్రతి వ్యక్తి భక్తిహీనుడయ్యాడు. భక్తిహీనుడైన వాడు పాపిగా మారాడు. పాపిగా మారిన వాడు దేవునికి శత్రువు అయ్యాడు. దేవునికి శత్రువులుగా నశించిన స్థితిలో, శాపగ్రస్త స్థితిలో ఉన్న వారిని నేను దేవుని కుమారుడైతే ఏం చేయాలి? దేవునితో సమాధానపరచాలి. దేవునితో ఏం చేయాలి? సమాధానపరచాలి. మరి యేసుక్రీస్తు వారు ఆనాటి యూదులకు, ఆనాటి అన్ని జనులకు మధ్యన సమాధాన స్థితి లేనప్పుడు వారిని సమాధానపరచడానికి ఏం చేశాడో 2026లో నీవు నేను కూడా అదే విధంగా చేసి దేవుని కుమారుడుగా జీవించే అవకాశం ఉందా? పరిశీలించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని పరిశీలన చేద్దాం. ఎఫ్సి 2:17. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించును. చాలండి. దూరస్తులు అంటే ఆనాడు అన్ని జనులు దూరస్తులుగా ఉన్నారు దేవునికి. సమీపస్తులు అంటే యూదులు దేవునికి సమీపస్తులుగా ధర్మశాస్త్రం బట్టి, సున్నతిని బట్టి ఉన్నామని అనుకున్నారు. ఇక్కడ యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా అందరూ దేవునికి దూరం అయిపోయారు, అందరూ పాపులైపోయారు అని రోమాలో చెప్తున్నాడు పౌలు గారు. మరి అందరూ దేవునికి కుమారత్వాన్ని కోల్పోయి శత్రువులైన వారందరినీ సమాధానపరచడానికి వచ్చిన మధ్యవర్తి యేసుక్రీస్తు. ఆ మధ్యవర్తి దేని ద్వారా సమాధానపరిచాడు, సంధి చేశాడు అంటే దేని ద్వారా సమాధానపరిచాడు? 17వ వచనం ప్రకారము దేవునికి దూరస్తులైన వారిని,
మరి మేము దేవునికి దగ్గరగా ఉన్న యూదులు అనుకున్న వారిని దేని ద్వారా సమాధాన పరిచాడు? సువార్త ద్వారా. సువార్త కాదు, కరెక్ట్ గా చూసి చెప్పండి. సమాధాన సువార్త ద్వారా. సమాధాన సువార్త. సమాధాన పరచడానికి ఏం కావాలి? సమాధాన సువార్త. సమాధాన సువార్త కావాలి. రక్షించడానికి ఏం కావాలి? రక్షణ సువార్త కావాలి. రక్షణ సువార్త కావాలి. దేవుడు రాజ్యంలోనికి నడిపించడానికి ఏం కావాలి? దేవుడు రాజ్య సువార్త. ఇది నిత్యము ప్రకటించబడితే దీని ఏ సువార్త అంటాము? నిత్య సువార్త అంటాము. కాబట్టి 2026లో కూడా దేవుని కుమారులుగా ఉంటాము అంటే ఒక 5 లక్షణాలు చెప్పాను. ఈ 5 లక్షణాల్లో మనం జాగ్రత్త పడకపోతే దేవుని కుమారులుగా ఉండలేము. దేవుని కుమారులుగా లేకపోతే దేవుని వారసత్వాన్ని పొందుకోలేము. దేవుని వారసత్వాన్ని పొందుకోకపోతే మనం దేవత్వాన్ని సంపాదించుకోలేము. దేవత్వాన్ని సంపాదించకపోతే నిత్యత్వాన్ని కోల్పోతాం. మనమందరం నిత్యత్వానికి నిర్ణయించబడిన వారం, నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారం. కాబట్టి సమాధానపరచడానికి సమాధాన సువార్త వలన యేసుక్రీస్తు వారు ఏం చేశారో ఒక్కసారి చూడండి. యేసుక్రీస్తు వారు ఏం చేశారో అదే పని మనం కూడా ఈరోజు మన ప్రయత్నంలో మనం కూడా చేయాలి. కొలసి 1:19-20 చదువుకుందాం. కొలసి 1:19-20. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు వైనను పరలోకమందువైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. తండ్రి కోరిక ఏంటంటే చాలు. తండ్రి కోరిక ఏంటంటే ఆయన ద్వారా, అంటే యేసుక్రీస్తు ద్వారా సమస్తమును, అవి భూలోకమందు కానీ పరలోకమందును కానీ వాటిలో ఉన్న అన్ని కూడా ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకోవాలి. అందుకని సమాధాన సువార్త ప్రకటించడానికి ఆయనకు శరీరాన్ని దేవుడు అమర్చాడు. ఆ శరీరంతో వచ్చి ఆయన సంధి చేశాడు, శత్రువులను సంధి చేశాడు. యూదులు శత్రువులు అయిపోయారు, అన్యులు దేవుని శత్రువులు అయిపోయారు. అందరినీ సంధి చేయడానికి సిలువ రక్తం కావాలి. అందుకే ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి అన్నాడు. సిలువ రక్తం ద్వారా సంధి చేశాడు. ఆ సంధికి ముందుగా సమాధాన సువార్త ప్రకటించాడు. సో ఈ సంవత్సరం నువ్వు నేను కూడా దేవుని కుమారుడుగా ఉండాలి అంటే 5వ లక్షణం, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు. కాబట్టి ఎవరెవరైతే మన ప్రాంతంలో, మన గ్రామంలో, మన పట్టణాల్లో, మన బంధువులు, మన రక్త సంబంధులు, మన స్నేహితులు బలహీనుడుగా, భక్తిహీనుడుగా, పాపులుగా, శత్రులుగా, దేవునికి దూరం అయిపోయిన వారిని సమాధాన పరచడానికి సమాధాన సువార్త ఎవరికైనా ప్రకటించగలమా? అలా ప్రకటించిన తర్వాత నేనే మార్గము, సత్యము, జీవం అని క్రీస్తు ప్రభు వారు సంధి చేసినట్లు క్రీస్తు రక్తము ద్వారా బాప్తిస్మములో దేవునితో సమాధాన పరచగలమా? అయితే మనం దేవుని కుమారులం. కాబట్టి ఇంతవరకు మనము భూనివాస జీవితంలో 2026లో దేవుని కుమారులు ఎవరు అనే అంశంలో దేవుని కుమారుల యొక్క 5 లక్షణాలు చూసాము. మొదటిది, పుట్టిన వారందరూ మరియు శిశుబాల్య దశలో ఉన్న వారందరూ 2026లో దేవుని కుమారులే. రెండవది, 13 సంవత్సరాలు దాటి 17 సంవత్సరాల తర్వాత పాపులైన వారందరూ కూడా మరి పాపులయ్యారు. వాళ్ళందరికీ దేవుడు ఇచ్చిన సప్లిమెంటరీ క్రొత్త జన్మ, అంటే దేవునికి సత్యవాక్యం ద్వారా పుట్టిన వారందరూ దేవుని కుమారులే. అది 2026 కావచ్చు, గతంలో ఎన్ని సంవత్సరాలకు ముందైనా కావచ్చు. వాళ్ళందరూ కూడా 2026లో కూడా దేవుని కుమారులే. ఇక 3వ లక్షణం, మరి దేవుని కుమారుడు అయితే 3వ లక్షణం ఏంటంటే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. మనం పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే సర్వ సత్యంలోనికి నడిపించబడతాం.
సర్వసత్యము అనగా సత్య ప్రార్థన, సత్యబోధ, సత్యారాధన, సత్య సంబంధమైన జీవితంలో నడిపించబడ్డమే సర్వసత్యంలోనికి నడిపించబడ్డాం. నీ వ్యక్తిగత జీవితము, నీ కుటుంబ జీవితము, నీ స్థానిక సంఘ జీవితము, ఈ సమాజంతో నువ్వు జీవించే జీవితము అంతా కూడా సత్య సంబంధం అయితే నిన్ను నడిపించేవాడు పరిశుద్ధాత్మ. అందుకే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అని చెప్పాడు. ఇకపోతే 4వ లక్షణంగా దేవుని ఆత్మ చేత నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే ఖచ్చితంగా నీలో ఎవరి పోలిక వస్తుంది అంటే దేవుని పోలిక వస్తుంది. అందుకే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవడానికి ఈ 2026లో కూడా పూర్ణాత్మ సమర్పణ, సజీవయాగ శరీర సమర్పణ చేస్తావు. అప్పుడు నువ్వు 2026లో కూడా నీలో దేవుని పోలిక వచ్చింది అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని కుమారుడివి. 5వ లక్షణం, ఈ సంవత్సరం వ్యక్తిగతంగా కానీ, ఒక కుటుంబముగా కానీ, సంఘముగా కానీ దేవునికి శత్రులైన వారందరినీ సమాధాన సువార్తను ప్రకటించి క్రీస్తు రక్తము ద్వారా బాప్తిస్మములో సంధి చేసే విధంగా నడిపించగలిగితే నువ్వు దేవుని కుమారుడే. అందుకే అంటాడు సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. ఈ 5 లక్షణాలు 2026 సంవత్సరంలో ఎవరు కనపరచగలరు? వాళ్ళందరూ దేవుని కుమారులుగా ఉండగలరు. దేవుని కుమారులే దేవుని వారసత్వం పొందగలరు. దేవుని వారసత్వం పొందిన వారే దేవత్వాన్ని పొందుకుంటారు. దేవత్వాన్ని పొందుకున్న వారే నిత్యత్వాన్ని పొందుకుంటారు. నిత్యత్వం అనగా నిత్య స్వాస్థ్యము, నిత్య నివాసము, నిత్య జీవము, నిత్య రాజ్యము, నిత్య సింహాసనము, నిత్య మహిమ, నిత్యానందం. ఇది నిత్యత్వాన్ని పొందుకునేవారు సాధించవలసిన విషయం. ఇక మనకున్న 5 నిమిషాల సమయంలో మరొక పాఠాన్ని కూడా చూద్దాం. ఇక్కడ మనము మొదటి పాఠంలో 4వ అంశముగా 4వ లక్షణముగా దేవుని ఆత్మచేత నడిపించబడే దేవుని కుమారులు, దేవుని ఆత్మచేత నడిపించబడే వారందరూ దేవుని కుమారులు అన్నాం. కాబట్టి 2026లో నేను దేవుని ఆత్మచేత నడిపించబడతాను అని అనుకుంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలి. దేవుని ఆత్మచేత నడిపించబడేవారే దేవుని కుమారుల లక్షణాలు. ఇది 2వ పాఠం, ఈరోజు మనం చూసే పాఠంలో 2026లో దేవుని ఆత్మచేత నడిపించబడే దేవుని కుమారుల లక్షణాలు. ఇక్కడ ఒక 7 లక్షణాలు మనం కనపరచగలిగితే ప్రదర్శించగలిగితే ఖచ్చితంగా మనం నడిపించేవాడు పరిశుద్ధాత్మే, దేవుని ఆత్మే. కాబట్టి 2026లో నేను దేవుని కుమారుడుగా జీవించే అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి ప్రతి ప్రభుదినము స్తుతియాగము, ప్రతిదినము బలియాగము దేవునికి సమర్పించి దేవుని ఆశీర్వాదాలు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా పొందాలని కోరుకుందాం. మరి ఈ 2వ పాఠాన్ని మనం పరిశీలించినప్పుడు 2వ పాఠం పేరు 2026లో దేవుని ఆత్మచేత నడిపించబడే దేవుని కుమారులు ఎవరు. మొదటి పాఠం ఏమో దేవుని కుమారులు ఎవరు అనడానికి 5 లక్షణాలు చూసాం. అందులో 4వ లక్షణం దేవుని ఆత్మచేత నడిపించబడే దేవుని కుమారులు అనుకున్నాం. మరి దేవుని ఆత్మచేత నడిపించబడితే లక్షణాలు ఏంటి? ఈ లక్షణాలు అలా ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా నిన్ను నడిపించేవాడు పరిశుద్ధాత్మను గుర్తించుకోవాలి. ఇందులో నెంబర్ 1 రోమా 8:8-9 విషయాలు పరిశీలించినప్పుడు రోమా 8:8-9 విషయాలు ఒకసారి పరిశీలించి చదువుకుందాం. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. దేవుని ఆత్మ మనలో నడిపిస్తే మనం ఏ స్వభావం గలవారము? ఆత్మ స్వభావాన్ని మనం ప్రదర్శిస్తూ ఉంటే 2026లో మనల్ని నడిపిస్తున్నది ఎవరు? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ. అంటే దేవుని ఆత్మ మనం నడిపించబడుతుంటే మనం ఆత్మ స్వభావం గలవారమే గాని అంటున్నాడు. ఆత్మ స్వభావం గలవారే దేవుని సంతోష పెట్టగలరు, శరీర స్వభావం గలవారు ఆయనను సంతోష పెట్టనేరరు అంటున్నాడు.
కాబట్టి 2026లో ఆత్మ స్వభావాన్ని ఎవరు ప్రదర్శిస్తారో వాళ్ళే దేవుని ఆత్మచేత నడిపించబడే దేవుని కుమారులు. ఇది మొదటి లక్షణం. ఆత్మ స్వభావంతో దేవుని సంతోషపెట్టాలి. ఆత్మ స్వభావం అంటే ఆత్మీయ విషయాల గురించి ఆలోచించాలి. ఆత్మను గురించి ప్రతిరోజు పట్టించుకోవాలి. ఆత్మను గురించి ప్రతిరోజు ప్రార్థనలో గడపాలి. మన ఆత్మ రూపాంతరములోనికి నడిపించే విధంగా మనం మనసు పెట్టాలి. కాబట్టి మొదటి లక్షణం దేవుని ఆత్మచేత నడిపించబడే దేవుని కుమారుల లక్షణం వచ్చి ఆత్మ స్వభావము అన్నాడు. ఎందుకంటే శరీరానుసారులు శరీర విషయాన్ని మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మీయ విషయాల మీద మనసు ఉంచుతారు. శరీరాను మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం అయి ఉన్నది అంటున్నాడు పౌలు రోమా 8:5 వచనంలో. కాబట్టి చదువుకునే వాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు కావచ్చు, వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ రంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు, పరిపాలించే రంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు, సైనిక రంగం కావచ్చు, ప్రపంచంలో ఎన్ని రంగాలు ఉన్నాయో అన్ని రంగాలు కూడా ఆత్మను గురించి పట్టించకపోతే వాళ్ళను పరిశుద్ధాత్మ నడిపించలేదని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అని ప్రభువుని క్రీస్తు చెప్పారు. నీలో ఆత్మ స్వభావం ఉన్నదా? అయితే నిన్ను నడిపించేవాడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తే నువ్వు దేవుని కుమారుడు. ఇది మొదటి లక్షణం. ఇంకా రెండవ లక్షణం రోమిలకు రాసిన పత్రిక 8:26-27 చెప్తున్నాడు. ఒకసారి చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8:26-27 వచ్చిన అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఆత్మ ఏం చేస్తున్నాడు? సహాయం చేయుచున్నాడు. ఆత్మ అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ అర్థం. ఏ విషయంలో సహాయం చేస్తున్నాడు అంటే మన బలహీనతను చూసి. ఓకే, బలహీనతల పట్ల సహాయం చేసేవాడు ఏ విషయంలో సహాయం చేస్తున్నాడో ముందుకెళ్ళి చదవండి. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింపు సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. ఇక్కడ ఆత్మ ఏ విషయంలో సహాయం చేస్తున్నాడు? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా తెలియాలో చాలా మందికి తెలియకుండా మోసపోయారు. ఎవరికి ప్రార్థన చేయాలి, ఎవరితో కలిసి చేయాలి, ఎవరి నామంలో చేయాలి తెలియకుండా చాలా మంది యేసప్పా పరలోక పిదావే అని యేసుక్రీస్తును తండ్రిగా భావించి ప్రార్థించే వారు ఉన్నారు. వాళ్ళకి ప్రార్థన అంటే తెలియదు. చాలా మంది ఇలా ప్రార్థన చేస్తుంటారు. తండ్రి, నా కొరకు నువ్వు సిలువలో రక్తం కార్చావు, నా కొరకు ప్రాణం పెట్టావు తండ్రి, పరలోకముందున్న మా యేసయ్యా నా తండ్రి రక్తం చిందించావు, ప్రాణం పెట్టావు అని ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళకి ఎలా ప్రార్థన చేయాలో యుక్తంగా వాళ్ళకి తెలియదు. అంతేకాదు చివరిలో తండ్రి నీ రాకడలో నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అంటారు. మరి కొంతమంది త్రియేక దేవుడా అని ప్రార్థన స్టార్ట్ చేస్తారు. వీళ్ళందరికీ ప్రార్థన తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళకి సహాయం చేసే ఆయన లేదు కాబట్టి. ఎవరు సహాయం చేయాలి? ఆత్మ. ఇప్పుడు చదవండి మళ్ళీ అదే వచ్చినాని, ఇప్పుడు క్లారిటీ వస్తుంది. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఆత్మ ఏమి చేస్తున్నాడు? సహాయం చేయుచున్నాడు. కాబట్టి సర్వసత్యంలోనికి నడిపించి ఆయన ప్రార్థన విషయంలో కూడా సహాయం చేస్తున్నాడు. ఎందుకు సహాయం చేయాలి అనేది ఇప్పుడు చదవండి. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని. ప్రార్థన చేసేది ఎవరికి చేయాలి, ఎవరి ద్వారా చేయాలి, ఎవరితో కలిసి చేయాలి మనకు తెలియదు. ప్రార్థన చేయడానికి కూడా దేవుడు మనకు ఆత్మను అనుగ్రహించాడు. ఆయన సహాయంతోనే తప్పుడు ప్రార్థనలు చేయకుండా ఉంటారు. చాలా మంది ఇలా ప్రార్థన చేస్తుంటారు. ఎవరైనా మరణించినప్పుడు తండ్రి ఈ ఆత్మను పరలోకానికి ఇప్పుడే చేర్చుకోదేవా, చేర్చుకున్నందుకు పరలోకంలో హల్లెలూయా అని కూడా ప్రార్థన చేస్తారు. అది తప్పు. ఎవరు మరణించిన వారు పరలోకానికి వెంటనే వెళ్ళరు. యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు కూడా
ఒక దొంగతో ఇలా చెప్పాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు, కానీ పరలోకంలో ఉండు అని చెప్పలేదు. అంతేకాదు యోహాను 3:13 పరలోకంలో, యోహాను సువార్త 3:13 వచ్చిన పరలోకంలో మనిషి కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయినాడు ఎవడునూ లేడు అని రాయపడింది. యేసుక్రీస్తు ప్రభు వారు తప్ప పరలోకానికి ఎవడును వెళ్ళలేదని వాక్యం పరిశుద్ధాత్మ రాయిస్తే, చాలా మంది మనుషులను సంతోషపెట్టే విధంగా, మనుషుల దయ కోరుకునే విధంగా, మరి మెప్పించడానికి, మనుషులను ఒప్పించడానికి మరణించిన వారి పట్ల సరైన అవగాహన లేకుండా ఆ ఆత్మ పరలోకంలో చేరిందని బోధిస్తున్నారు, పరలోకంలో చేరిందని స్తోత్రం చెల్లిస్తున్నారు. అంటే వీళ్ళకి యుక్తంగా ఎలా ప్రార్థన చేయవాలని వీళ్ళకు తెలియదు. మరి యుక్తంగా ప్రార్థన చేయాలంటే ఎవరు ఉండాలి? ఆత్మ. మరి ఆత్మ సర్వ సత్య ప్రార్థనలో నడిపించినప్పుడు ఆత్మ మనలో సహాయం చేయలేదు అంటే ఆత్మ లేదనే కదా అర్థము. మరి దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడలేదు వాళ్ళందరూ ఎవరు కాదు? దేవుని కుమారులు కాదు. పరిశుద్ధాత్మ లేనివాడు ఎలా కనిపెడతామంటే, ఇలా తప్పుడు ప్రార్థన చేసిన వాడు అందరూ దేవుని కుమారుడే కాదు. దేవుని కుమారుడే కాకుండా అనేక మంది వేషాలు వేసుకొని సేవకులుగా, దైవజనులుగా పేరుతో నామకార్థంగా జీవించేస్తున్నారు. ఇలాంటి వారిని కొంతమందినైనా 2026లో దేవునికి సమాధాన పరుస్తాం, దేవుని కుమారులుగా నిరూపించుకుందాం. కాబట్టి రెండవది, ప్రార్థనా జీవితాన్ని ప్రదర్శిస్తాం. యుక్తమైన ప్రార్థనా జీవితంలోనికి నడిపించేది పరిశుద్ధాత్మ. అలా యుక్తంగా ప్రార్థన మనం చేయగలిగితే మనల్ని నడిపించింది ఎవరంటే పరిశుద్ధాత్మ. కాబట్టి దేవుని ఆత్మ చేత నడిపించబడే దేవుని కుమారుల రెండవ లక్షణం ప్రార్థనా జీవితం, యుక్తమైన ప్రార్థన చేయడం. ఇక మూడవ లక్షణము, మనం బోధించే బోధ, అది సండే స్కూల్ కాడి నుంచి కావచ్చు, యూత్ మీటింగ్ కావచ్చు, సంఘంలో కావచ్చు, స్త్రీలకు కావచ్చు, పురుషుల బ్రదర్స్ మీటింగ్ కావచ్చు, భార్యాభర్తల మీటింగ్ కావచ్చు, దైవ సేవకుల సదస్సు కావచ్చు, బహిరంగ సభలో కావచ్చు, బైబిల్ను బోధించేవాడు ఎవడైనా సరే, బోధించడానికి ఎవరి సహాయం లేకుండా బోధించలేమో, ఎవరి దగ్గర మనం నేర్చుకుని బోధించాలో ఒక వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం పరిశీలించినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ వచనాన్ని దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:13. మనకైతే 13వ వచనం, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక మనుషు జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము అన్నాడు. అపోస్తలులు కూడా, పౌలు బృందము కూడా మేము బోధిస్తున్నామంటే అది మా వల్ల ఏంది కాదు, మా సొంత జ్ఞానం కాదు. మరి బోధించాలంటే ఏం చేయాలని పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు బోధించాలంటే ఎలా బోధించామంటున్నాడు ఆయన? ఆత్మ మనకేం చేయాలి? నేర్పాలి. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము ఏం చేస్తున్నాము? బోధిస్తున్నాం. 2026లో బైబిల్ని ఎవడైనా బోధించాలనుకుంటే ఎవరి దగ్గర నేర్చుకోవాలి? పరిశుద్ధాత్మ దగ్గర నేర్చుకోవాలి. ఆయన ఏడుంటాడు? వాక్యంలో. ఆయన నేర్చుకోవడానికి ఆయన ఏడుంటాడు అంటే మన హృదయంలో ఉంటాడు. బాప్తిసం కరెక్ట్ గా పొందుంటే, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నువ్వు నోటితో బైబిల్ బోధించాలంటే నీ హృదయంలో ఎవరుండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. ఆయన ఉంటే నిన్ను సర్వ సత్యంలోనికి బోధింపజేస్తాడు. ఇది మూడో విషయం. ఆత్మ నేర్పు మాటలతో బోధించాలి. బోధించేవాడు ఒకడు బోధించిన దేవోక్తులను బోధించినట్టు బోధించాలంటున్నాడు. మరి దేవోక్తులు బోధించాలి అంటే నేర్చుకోవాలి.
12 మంది అపోస్తలులకు నేర్పించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. క్రీస్తు. ఆ తర్వాత ఆయనే చెప్తూ పోతున్నాడు, నేను చెప్పల సంగతులు ఇంకా అనేక ఉన్నాయి, వాటిని మీరు సహించడం కష్టం. అయితే ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు. అంటే శిష్యులు ఇంకా ఎవరి దగ్గర నేర్చుకున్నారని అర్థం? పరిశుద్ధాత్మ దగ్గర వాళ్ళు నేర్చుకున్నారు. ఈనాడు మనము నేర్చుకోవాలంటే మొదటి ఆప్షన్ యేసుక్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకోవాలంటే ఆయన బోధించిన 4 సువార్తల సారాంశాన్ని మనము చదువుతున్నప్పుడు అంతా ఆయన మనకు నేర్పిస్తున్నాడని అర్థం. అది మనకు అర్థం అవ్వాలంటే మన హృదయంలో ఎవరు ఉండాలా? పరిశుద్ధాత్మ. అంతేకాదు ఈ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అపోస్తుల బోధ అని చెప్పాడు కాబట్టి ఈరోజు మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే అపోస్తుల దగ్గర నేర్చుకోవాలి. అపోస్తుల దగ్గర నేర్చుకోవాలంటే అపోస్తుల కార్యం నుండి ప్రకటన గ్రంథం వరకు చదవాలి. అపోస్తుల దగ్గర మనం నేర్చుకుంటున్నాం అనేక విషయాలు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకుంటున్నాం, పరిశుద్ధాత్మ దగ్గర నేర్చుకుంటున్నాం, అపోస్తలుల దగ్గర నేర్చుకుంటున్నాం. ఇదే మనకున్న ఆప్షన్. ఇంకొంచెం ఎక్కువగా ఆలోచిస్తే మొదటి శతాబ్దంలో ఉన్న క్రీస్తు సంఘాల నుండి మనం నేర్చుకుంటున్నాం అనేక విషయాలు. అవి నేర్చుకొని మనం ఏం చేయాలా? బోధించాలి. 2026లో నువ్వు దేవుని ఆత్మ చేత బోధిస్తున్నావు అంటే నువ్వు నేర్చుకోవడానికి మనకున్న 4 ఆప్షన్స్. నెంబర్ 1, సువార్తలు 4 చదివి యేసుక్రీస్తు ద్వారా నేర్చుకోండి. నెంబర్ 2, పరిశుద్ధాత్మ వరమును హృదయంలో పొంది పరిశుద్ధాత్మ నేర్పించే మాటలతో బోధించండి. నెంబర్ 3, అపోస్తలుల బోధ దగ్గర నేర్చుకుని అపోస్తలుల బోధన బోధించండి. నెంబర్ 4, అపోస్తలులు సజీవ యాగ సమర్పణలో యెరూషలేములో యోదేశ్వర బూదిగంతం వరకు స్థాపించిన క్రీస్తు సంఘముల దగ్గర నేర్చుకొని బోధించండి. ఈ రోజు నువ్వు బోధించాలంటే యేసుక్రీస్తు ప్రభువు డైరెక్ట్గా లేదు. మరి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందేంత వరకు దేవుడు ఇవ్వడు. ఈరోజు అపోస్తలు నీకు లేదు. దేవుడు నీకు ప్రత్యక్షంగా నేర్చుకునే ఒకే ఒక అవకాశం క్రీస్తు సంఘము. బైబిల్లో ఉన్న క్రీస్తు సంఘము. యెరూషలేం సంఘం దగ్గరికి వెళ్ళి నేర్చుకో, కొరింథీ సంఘంలో వెళ్ళి నేర్చుకో, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, తెస్సలోనిక వాళ్ళ స్టడీ చేసి వాళ్ళ దగ్గర మనం నేర్చుకొని బోధించాలి. కానీ మనం బోధించాలంటే నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి మనకున్న 4 ఆప్షన్స్ గుర్తుపెట్టుకొని 2026లో కూడా పరిశుద్ధాత్మ చేత బోధించాలనేది 3వ లక్షణం. 4వ లక్షణం మరి పౌలు గారు సెలవిచ్చినట్టు FC 4:1-2 వచనాలు చదువుకుందాం దయచేసి. FC 4:1-2 వచనాలు. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకడినొకడు సహించుచు. చాలండి. మనమందరము రక్షణ పొందిన విశ్వాసులు పరిశుద్ధులందరూ ఏ బంధం కలిగినాము? సమాధానమును బంధము. సమాధాన సువార్త ద్వారా వచ్చింది సమాధాన బంధం. ఈ సమాధాన సువార్తకు విధేయత చూపిన వారు క్రీస్తు రక్తము చేత సంధి చేయబడి దేవుని కుమారుడు కుమార్తె అయ్యారు. మరి ఇలాంటి వాళ్ళని ఆత్మ ఏం చేస్తున్నాడు? ఐక్యపరుస్తున్నాడు. ఐక్యంగా ఉండండి అని కోరుతున్నాడు. 2026లో ఐక్యంగా ఉన్నావా? నీ కుటుంబంలో ఐక్యంగా ఉన్నావా? సంఘంలో ఐక్యంగా ఉన్నావా? సమాజంలో ఐక్యంగా ఉన్నావా? నీ బంధువులతో ఐక్యంగా ఉన్నావా? నీ రక్త సంబంధంలో ఐక్యంగా ఉన్నావా? ఈ సమాజంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ చట్ట ప్రకారం ఐక్యంగా ఉన్నావా? ఐక్యతను కోరుకునేటలో ఏముండాలంట? ఆత్మ ఏమో ఐక్యంగా ఉండాలని చెప్తాడంట, కానీ మనకేముండాలంట? శ్రద్ధ. ఆత్మ కలిగించే ఐక్యాన్ని నేను కాపాడుకోవాలి అని ఎవడైనా అనుకుంటే దానికి శ్రద్ధ వహించాలి. నేను అందరితో ఐక్యంగా ఉండాలి. వాళ్ళు మాత్రమే పరిశుద్ధాత్మ చేత నడిపించబడే దేవుని కుమారుడుగా 2026లో చూడగలం. ఒకవేళ గత సంవత్సరంలో మన మనసులో విరోధ భావాలున్నా, మన హృదయాలలో సమస్యలున్నా వాటన్నిటిని విడిచిపెట్టి 2026 సంవత్సరం నీకు ఇచ్చాడు అంటే
26 సంవత్సరంలో కూడా దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడే దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉండాలని దేవుని కోరిక. కాబట్టి దేవుని ఆత్మచేత నడిపించబడే 4వ లక్షణం ఐక్యతను కాపాడుకున్నట్టు ఏం వహించాలి? శ్రద్ధ వహించాలి. ఇక 5వ విషయాన్ని దేవుని ఆత్మచేత నడిపించబడే దేవుని కుమారుల లక్షణాలు ఆలోచించడం గలతీ 5:25లో సెలవిస్తున్నాడు. గలతీ 5:25లో ఒకసారి చదువుకుందాం. మనము ఆత్మను అనుసరించి జీవించు వారైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. కాబట్టి ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పాడు, మళ్ళా చదవండి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఆత్మను అనుసరించి జీవించేవారు మొత్తమా 2026లో ఆత్మను అనుసరించి జీవించాలి. ఏ మనిషిని అనుసరించి జీవించకూడదు, ఈ లోకాన్ని అనుసరించి జీవించకూడదు. కాబట్టి ఆత్మను అనుసరించి జీవితమా, ఆత్మను అనుసరించి క్రమముగా ఏం చేయగలము? నడుచుకోగలం. కాబట్టి మన జీవితంలో ఒక క్రమము కావాలి అంటే మనం తినే దాంట్లో క్రమము, సంపాదించే దాంట్లో క్రమము, ఖర్చు పెట్టే దాంట్లో క్రమము, మనం ధరించుకునే విషయం డ్రెస్సుల్లో క్రమము, నిద్రపోయేదానికి ఒక క్రమము, మనం మాట్లాడేదానికి ఒక క్రమము, ఇలా ఎన్నో విషయాలు మనిషికి క్రమశిక్షణ లేకుండా ఎదుగుతున్నట్టుగా లోకంలో చూస్తున్నాం. అయితే 2026లో దేవుని ఆత్మచేత నడిపించబడే దేవుని కుమారుల లక్షణాల్లో వాళ్ళకి ఏముంటుంది? క్రమము. ఈ క్రమంలో నడిపించేది ఎవరు? ఆత్మ. నువ్వు ఈ సంవత్సరం క్రమంగా ఉన్నావు అంటే నిన్ను నడిపించింది ఎవరు? ఆత్మ. అది పరిశుద్ధాత్మ. అంటే నువ్వు ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. నీ క్రమశిక్షణను బట్టి నువ్వు దేవుని కుమారుడుగా కుమార్తెగా జీవించగలవు. క్రమము లేదు అంటే మరి ఆత్మను అనుసరించి నడుచుకోవడం లేదని అర్థం. ఇక 6వ లక్షణాన్ని మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు మనం చూసుకున్నప్పుడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 2026లో ఈ దేహ యంత్రాంగాన్ని ఏం చేయాలి? ఉపయోగించడం కాదు, ఈ దేహముతో దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. దేహంతో దేవుని మహిమపరచాలి. ఈ దేహం ఎప్పుడు దేవుని మహిమపరుస్తుందంటే అక్కడ చెప్తున్నాడు 19లో, మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి ఉండాలి. అంటే బాప్తీసులో కృత జన్మలో ఈ దేహము సక్రియలు చేయడానికి దేవుడు అనుగ్రహించి ఉండాలి. ఒకటి. రెండవది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీ దేహము ఆలయమై ఉన్నది. ఆలయం. దేనికి ఆలయము? పరిశుద్ధాత్మకు. ఏది పరిశుద్ధాత్మక ఆలయము? మీలోనున్న దేహం. అంటే మన దేహంలో పరిశుద్ధాత్మ ఉంటే, ఈ దేహం దేవుని వల్ల అనుగ్రహించబడి ఉంటే, మూడోది ఈ దేహం విలువ పెట్టి, ఈ దేహంలో ఉన్న ఆత్మ విలువ పెట్టి కొనబడి ఉంటే, అప్పుడు ఈ దేహంతో ఏం చేస్తాము? దేవుని మహిమపరుస్తాము. 2026లో నేను దేవుని మహిమపరిచే కార్యాలు చేస్తాను. ఈ కార్యాలన్నీ దేహంతో చేయాలి. దేహాన్ని చేయాలంటే, దేహంతో దేవుని మహిమపరచాలంటే ఆల్రెడీ నన్ను దేవుడు కన్నాడు, క్రీస్తు కొన్నాడు, పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ దేహాన్ని ఈ సంవత్సరం కూడా జీవితాంతం ఈ దేహం దేవుని మహిమపరిచే మనము ఈ 2026లో కూడా నేను దేవుని కుమారుడిని ప్రూవ్ చేసుకోవడానికి, దేవుని ఆత్మచేత నడిపించబడడానికి ఇది పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని ఎరిగి దేవుని మహిమపరచడం అంటే చేటుకు నీవు నాకు ఇచ్చిన పని ద్వారా దేవుని మహిమపరచాలి, ఫలించి దేవుని మహిమపరచాలి. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడను, మీ సత్క్రియల ద్వారా దేవుని మహిమపరచాలి. ఇలా 7 విషయాలు ఉన్నాయి మహిమపరచడానికి. అందుకే మనం దేవుని మహిమపరిచి ఆరాధించాలంటే ఫిలిప్పీ 3:3లో చెప్తున్నాడు. ఒకసారి చూడండి దయచేసి. ఫిలిప్పీ 3:3. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము.
ఇక్కడ ఆరాధించేవారు ఎవరి ద్వారా ఆరాధించాల్సినాడు? దేవుని యొక్క ఆత్మ వలన దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆరాధించాలి అంటున్నాడు. అంటే ఆరాధించేవాడు ఖచ్చితంగా ఏం పొందుకోండాలి? ఆత్మ పొందుకొని ఉండాలి. ఆత్మ లేని ఆరాధన శూన్యం. కాబట్టి దేవుని మహిమపరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా ఈ దేహంతో దేవుని మహిమపరచాలి అంటే దేవుని ఆత్మ చేత ఆరాధించాలి. ఈ దేహంతో దేవుని మహిమపరచాలి. అలా ఈ దేహంతో దేవుని ఆరాధించే విషయంలో 52 ఆదివారాలు నేను మిస్ కాను. సంఘారాధనలో 365 రోజులున్న అనుదిన ఆరాధనలో దేవుని మహిమపరుస్తాను. అనుదిన ఆరాధన ఉంది, ప్రభుదిన ఆరాధన ఉంది. అనుదిన ఆరాధన కానీ ప్రభుదిన ఆరాధనలో కానీ నా దేహాన్ని దేవుని మహిమపరుస్తాను అని అనుకుంటే నిన్ను నడిపించేది ఎవరు? ఆత్మ. ఆత్మ చేత నడిపించబడితే నువ్వు నేను ఎవరు? దేవుని కుమారులు. వెరీ గుడ్. ఇక చివరి చెప్పు ముగించుకుందాం. దేవుని కుమారులుగా మనల్ని గూర్చి, మన ఆత్మను గూర్చి ఒక ఆయన ఏం చేస్తున్నాడో నిరంతరము రోమా 8:16-17 వచ్చాడు చదువుకుందాం చివరిగా. మనము 8:16-17 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. చాలండి. 16వ వచనంలో అలాంటి క్రైస్తవులను ఉద్దేశించి పరిశుద్ధాత్మ పౌలు గారు రాసిన ఈ యొక్క పత్రికలో మనం అందరం దేవుని పిల్లలము. అయితే ఏంటి అంటే మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో కూడా, అంటే ఈ దేహంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 2. ఈ దేహంలో మన ఆత్మ ఉంది. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆయన సాక్ష్యం ఇస్తే ఏంటి అంటే దేవుని పిల్లలైతే ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది చేయొచ్చు, చేయకూడదు అనే స్పృహలో ఉంటాం, ఇంకేం లేదు. రోమా 12:9 సెలవిచ్చినట్టు చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఇండుడి అంటాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే, మనం దేవుని పిల్లలమైతే 2026లో కూడా చెడ్డదానిని అసహించుకుంటాం, మంచిదానిని హత్తుకొని ఉంటాం అని మనము దేవుని కుమారులమని ఆత్మ మన ఆత్మతో కూడా ఏమిస్తాడు? సాక్ష్యం. మన కూర్చుని సాక్ష్యం ఆయన ఇచ్చినప్పుడు మనం జాగ్రత్త కలిగి చెడ్డదాన్ని అసహించుకుంటాం, మంచిదాన్ని హత్తుకుని ఉంటాం. కాబట్టి ఈ విధంగా 2026వ సంవత్సరములో కూడా దేవుని ఆత్మచేత నడిపించబడే దేవుని కుమారుల లక్షణాలు ఒక 7 చూసాం. ఈ 7 లక్షణాలు మనము జాగ్రత్తగా సిద్ధపరచుకొని కొనసాగలిగితే 2026లో కూడా మనము పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాం. అందువల్ల మనం దేవుని కుమారుడుగా స్పృహ కలిగి ఉంటాం. నెంబర్ 1, దేవుని ఆత్మ చేత నడిపించబడే దేవుని కుమారుల లక్షణాలు. నెంబర్ 1, ఆత్మ స్వభావం ప్రదర్శించుట. నెంబర్ 2, ప్రార్థనా జీవితము ప్రదర్శించుట. నెంబర్ 3, ఆత్మ నేర్పు మాటలతో బోధించుట. నెంబర్ 4, ఐక్యతను కాపాడుకున్నటకు శ్రద్ధ వహించుట. నెంబర్ 5, క్రమముగా నడిపించుట. నెంబర్ 6, దేవుని మహిమ పరచుట. నెంబర్ 7, దేవుని కుమారులుగా సాక్ష్యము పొంది వారసత్వానికి సిద్ధపడుట. 7 లక్షణాలు మనము ఈ సంవత్సరంలో కంటిన్యూ చేయాలని, కొనసాగాలని, అప్పుడే మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మని. మరి దేవుని ఆత్మ చేత నడిపించబడితే మనం ఖచ్చితంగా 2026లో కూడా దేవుని కుమారులుగా ఉండగలమని కోరుకుంటూ, దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి 2 అంశాలను ఈరోజు మనం చూసుకునే అవకాశం ఇచ్చాడు. దేవుని చిత్తాన్ని బట్టి మరొక గురువారంలో ఈ నెల TNB వరకు జరుగుతున్న విశ్వాసము అను డాలు అనే అంశాన్ని చూసి మళ్ళా 3-4 వారాల్లో కూడా ఈ యొక్క రక్షణను కొనసాగించడంలో కొత్త సంవత్సరపు సందేశాలను మళ్ళా పూర్తి చేసుకుందాం. దేవుని చిత్తమైతే ఇందులో 15 పాఠాలు ఉన్నాయి. ఇవి అందరికీ జెరాక్స్ చేసి అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ ఇస్తాం.
గ్రూప్లో ఉన్న వాళ్ళకి గ్రూప్లో పెడతాం. అందరూ స్వీకరించండి, చదవండి, పరిశీలించండి, సరి చేసుకోండి, ప్రోత్సహించబడండి, బలపరచబడండి, దేవుని చేతిలో బాణాలుగా వాడబడాలని కోరుకుంటూ ఈ అంశాన్ని ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసే ముందుగా ఒక ప్రకటన ఉంది, ఆ ప్రకటన గుర్తించండి. మరి తిరుపతిలో అమూల్య అకాడమీ అనేటువంటి ఒక కొత్త కాలేజ్ మరి తెలిసిన వాళ్ళు పెట్టినారు. నారాయణ, చైతన్య లాంటి గొప్ప గొప్ప కాలేజీలకు దీటుగా రెసిడెన్షియల్ స్కూల్, రెసిడెన్షియల్ హాస్టల్ కూడా ఉంటుంది. మరి ఆ స్కూల్కి జనవరి 19వ తేదీ ఒక ఎగ్జామ్ పెట్టడానికి సిద్ధపడి ఉన్నారు, క్వాలిఫైడ్ ఎగ్జామ్. అందులో 90% వస్తే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది. మరి పేదవాళ్ళకి కూడా ఫీజు కన్స్ట్రక్షన్ ఇస్తామని చెప్పి ఉన్నారు. ఈ విషయాన్ని నేను గ్రూప్లో పెడతాను. ఆసక్తి గల వారు, మీ పిల్లలు ఇప్పుడు 10th క్లాస్ చదువుకుంటున్న వాళ్ళు, ఇంటర్మీడియట్లో చేరే వాళ్ళకి ఫీజు కన్స్ట్రక్షన్ ఉంటుంది. వాళ్ళు పెట్టే ఎలిజిబిలిటీ ఎగ్జామ్లో 90% వస్తే వాళ్ళకు ఫీజు లేకుండా ఫ్రీ కోచింగ్ ఇస్తారు, కానీ హాస్టల్కి డబ్బులు కట్టుకోవాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ చదివి లాంగ్ టర్మ్ కోచింగ్ పోవాలనుకున్న వాళ్ళకి కూడా అవకాశం ఉంది. అక్కడ ఫీజులు నారాయణ, చైతన్యకు ధీటుగా కోచింగ్ ఉంటుంది. అయితే అది ఒక క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ అయినందున మనము ఫీజు కూడా కొంచెం తగ్గింపు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అమూల్య అకాడమీ కొరకు మరి మంగళంలో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఉంది. మరి మీ గ్రామంలో, మీ ప్రాంతంలో ఎవరైనా 10th కానీ ఇంటర్మీడియట్ పూర్తి చేసి లాంగ్ టర్మ్ కానీ సిద్ధపడిన వారిని పరిచయం చేయవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మాకు ఇచ్చిన ఈ విలువైన జీవితంలో 2026 సంవత్సరంలో 8వ రోజు కూడా పూర్తి చేసే విధంగా మా ఆయుష్కాలను పెంచిన మీ కృపకై మేము స్తుతిస్తున్నాం. మీరు మా అందరి పట్ల కృప చూపుతున్నారు. మీరు మా పట్ల ప్రేమ కలిగి ఉన్నారు. మరి మేమందరము కూడా మీ దీవెనలతో, మీ ఆశీర్వాదాలతో 2026 కొనసాగునట్లు కొత్త సంవత్సరపు సందేశాలను, రక్షణను కొనసాగించడానికి కావలసిన కొత్త సంవత్సరపు సందేశాలు ఈరోజు 2 నేర్పించినందుకు దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. 2026లో కూడా దేవుని కుమారులు ఎవరు అనే అంశాన్ని నేర్పించారు. మరి దేవుని కుమారులుగా ఉండడానికి, దేవుని ఆత్మచేత నడిపించబడే దేవుని కుమారులు ఎవరో 2026లో ఉండడానికి ప్రోత్సాహకరమైన మాటలు నేర్పించేందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ గూగుల్ మీట్లో ఆసక్తితో శ్రద్ధగా వాక్యాన్ని వినడానికి, పరిశీలించడానికి విచ్చేసిన ప్రతి విశ్వాసిని, ప్రతి పరిశుద్ధిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సంఘాన్ని, సేవకులను దీవించండి, బలపరచండి. ఆత్మీయ భౌతిక అవసరాలు మీరు తీర్చండి. అదేవిధంగా అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. పిల్లలు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఉద్యోగాలు పొందే విధంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అవకాశాలను కల్పించండి. అదేవిధంగా వివాహానికి సిద్ధపడుతున్న వారు సాటైన సహాయాలు సిద్ధపరచండి. 2026లో దేవుని కుమారుడుగా మేము ఉన్నప్పుడు మీరు సమస్త మాకు దయచేస్తారని, సమకూరుస్తారని ఎదురు చూస్తున్నాం. అదేవిధంగా 2026లో స్థలాలను జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని మా ప్రాంతానికి నడిపించండి. రాష్ట్రానికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. జరుగుతున్న శాటిలైట్ స్కూల్స్ని మీరు దీవించండి. ప్రోత్సహిస్తున్న వారిని, బలపరుస్తున్న ప్రతి పరిశుద్ధిని దీవించండి. ఈ రాత్రి దీవులతో మేము నేర్చుకున్న వాక్యం ప్రకారము మేము దేవుని కుమారులుగా ఉన్నామా, కొత్తగా జన్మించామా, పరిశుద్ధాత్మను వరం పొందుకున్నామా, మీ పోలికలలో ఎదుగుటకు నవీన స్వభావాలను మేము కలిగి ఉన్నామా, ఈ సంవత్సరంలో మేము సమాధాన పరిచి కొద్ది మందినైనా నశించిన ఆత్మను రక్షించామా అనే స్పృహ కలిగి ఉండునట్లును, మరి పరిశుద్ధాత్మ చేత నడిపించబడే ఆత్మ స్వభావాన్ని ప్రదర్శించగలమా, ప్రార్థనా జీవితంలో కొనసాగలమా, ఆత్మ నేర్పు మాటలతో బోధించగలమా, ఐక్యతను కాపాడుకునే శ్రద్ధ వహించగలమా, క్రమముగా మా జీవితాల్లో నడిపించబడగలమా, తండ్రి మిమ్మల్ని మహింపరచగలమా, మహింపరిచి ఆరాధించగలమా,
మరి మేము దేవుని కుమారులు అనిపించుకోవడానికి మా గూర్చి సాక్ష్యం ఇచ్చే పరిశుద్ధాత్మ చేత నడిపించబడి మంచి సాక్ష్యం చేత చెడ్డదారిని ఆశ్రయించుకుని మంచిదారిని హత్తుకుని జీవించే విధంగా ఈ సంవత్సరం మమ్మల్ని ఆశ్రదించి బలపరచగలని మీకు మహిమ, మాకు మా కుటుంబాలకు సంఘాలకు ఆశీర్వాదం దయచేసి దీర్ఘాయువు సుఖజీవితంలో సంవత్సరం శాంతిని అందరికి దయచేయగలని మరొక గురువారం మమ్మల్ని అందరినీ సిద్ధపరచగలని లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలు. అందరికీ వందనాలు.